రూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమమ్మ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇవాళ 2 రోజులు మన రామచరిత మానస్ ఉంది. ఆ రోజులు మనకు గుర్తులేదు, అందుకని మనం కాళహస్తీశ్వర మహత్యం రోజు రేపు చెప్పుకున్నాం. ఇవాళ కేవలం కాళహస్తీశ్వర మహత్యం మాత్రమే. ఆ కాళహస్తీశ్వర మహత్యంలో తృతీయ అశ్వాసం పద్యం నంబరు 47, 46వ పద్యం వరకు మనం చెప్పుకున్నాం. 46వ పద్యం ఏంటంటే వాళ్ళందరూ చక్కగా సంతోషపడ్డారు. ఎవరికి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళారు. ఇతను వేటలో నిష్ణాతుడయ్యాడు. ఎవరు తిన్నాడు. ఇప్పుడు ఈ పద్యంలో అనేకమైన వేటల గురించి చెప్పారు. రకరకాల వేటలు, ఒక్కొక్క జంతువుని వాడేటప్పుడు ఏ ఏ జంతువుని వీడు వాడారు అది నేర్చుకున్నాం. చెప్పండి. ఒకనాడు తెరవేట నుగ్ర సత్వముల పొడమిపై తడకాలు బడవది. అతను ఏం చేశాడు? ఒక రోజు తెరవేటు అంటే బహుశా ఒక తెర లాంటివి ఏవో పెట్టుకెళ్తారు వాళ్ళు. అంటే అటు వాళ్ళు అది ఇటు కనిపించకుండా ఇటు కనిపించకుండా తెర అని తెరవేట. తెరవేటతో ఉగ్రసత్వం పోలా అంటే భయంకరమైన సత్వం బలంతో ఏం చేశాడు? తడకాలు వాడ పెద్ద పెద్ద జంతువులు అంటే శర పెద్ద ఇటువంటి జంతువులు కూడా కాళ్ళు వణికే విధంగా వాటిని వధించాడు. వాటికి ఏం చేశాడు? ఈ తెరక కాబట్టి తెరచాడు అని అదొక పద్ధతి, అదొక వేట. రెండో వేట ఏంటంటే ఒకసారి సారమే యోద్ధతి ఉద్దర స్తబ్ధ రోమంబుల సంహరి. ఒకరోజు ఏం చేశాడు? సారమేములు అంటే వేట కుక్కలు తీసుకున్నాడు. ఆ వేట కుక్కల సహాయంతో స్తబ్ధ రోమములు అంటే అడవి పందులు, ముళ్ళ పందులు, ఆ స్తబ్ధ రోమాలని సంహరించాడు. అంటే అడవి కుక్కలు వాటిని వేటాడే అవి ఇటుగా వచ్చాయి, ఇటు ఈయన కొట్టేశాడు వాళ్ళతో. వాటిని ఇటుగా కొట్టేసి అంటే ఇక్కడ అడవి కుక్కల సహాయంతో వాటిని చంపాడు. ఇది ఒక రకమైన వేట. తర్వాత ఒక మరి ధీమంబులు అంటే ఎరవేయడం. ధీమంబులొడ్డి పాదులు తీర్చి బహు విహంగంబులను పట్టి తెచ్చి అనేక రకాలైన పక్షి వేటలు. ఈయన ఏం చేశాడంటే ఈయన దగ్గర కొన్ని పెంపుడు పక్షులు ఉంటాయి. ఈ పెంపుడు పక్షుల్ని వీళ్ళు ఏం చేస్తాడు? ఈ పెంపుడు పక్షుల్ని చంపడానికి పెద్ద విహంగాలు వస్తాయి. అప్పుడు వాటిని ఈయన చంపేస్తాడు. మరి ఈయన ఏం చేస్తాడు? ఈయన కావాలని వాటిని పాదులు అంటే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు పల్లెటూరులో కనిపించేది, ఒకప్పుడు హైదరాబాద్లో కూడా కనిపించేది, ఇప్పుడు కనిపిస్తుందని అనుకోవట్లేదు. మీరు సాయంకాలం పూట ఆరు బయట కూర్చుంటే ఇలా ఆ పక్షులన్నీ ఇలా గుంపుగా వెళ్ళిపోతూ ఉంటాయి ఒకే డైరెక్షన్, ఇలా హారిజాంటల్ ఒక లైన్ గా. దాన్ని పాదు అంటారు. వీళ్ళకి ఈయన పెంపుడు వాటికి బాగా శిక్షణ ఇచ్చి ఉంటాడు కదా. ఆ శిక్షణ ఇచ్చినప్పుడు అయితే ఇందులో డేగలు ఉండవు.
డేగలు కాకుండా మిగతా పక్షులు, ఆ పక్షుల పేర్లు ఏమిటంటే కొన్ని చెప్తాను వినండి. ఆ పక్షులను ఏం చేస్తాడు ఈయన, వాటిని ఒక పాదుగా అంటే ఒక హారిజాంటల్గా ఎగరేయిస్తాడు. వీటి కోసం డేగలు వస్తాయి. అది వచ్చే ఈ డేగ వచ్చి దీన్ని కొట్టే లోపల ఈయన డేగను కొట్టేస్తాడు. ఆ విహంగములను చంపేస్తాడు. అవి ఏమిటంటే పక్షులు, ఒకటి డేగ, కారు కోడి, రెండు కేజరము, కౌజు, కక్కెర, చింద అనేటువంటి పక్షులు. ఇప్పుడు మనకి చాలా పక్షులు కూడా తెలియవంటే మెనీ ఆఫ్ ది స్పీసీస్ ఆర్ ఎక్స్టింక్ట్. అయిపోయినాయి. మానవుడే దానికి ఇదిగా ఉన్నాడు లెక్క. అది కాబట్టి వీటిని ఈయన పెంపుడు ఇవి ఎగరేస్తాడు. వీటి కోసం అవి వస్తాయి. అవి వచ్చినప్పుడు ఈయన కొట్టేస్తాడు. నేను కాశీ వెళ్ళాను ఒకసారి, మొన్నప్పుడు చాలాసార్లు వెళ్ళాను. వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి అంటే వాటికి ట్రైన్ చేస్తాను అనమాట. పావురా ఎగరేస్తారు కదా, ఆవు 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 అంటే ఆవు 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 అది వచ్చేస్తుంది. అంటే మీరు అలానే ఆవు అని దానికి హిందీ వచ్చా అని అంటే బహుశా ఆ పావురాన్ని అలా ట్రైన్ చేస్తాడు. అది ఎగరేస్తాడు కదా, ఈ యజమాని గొంతు వినేటప్పటికీ పైకి వెళ్ళి ఓ నాకు మొదట్లో అర్థం కాదు, ఏమిట్రా వీడు ఏంటి అంటున్నానంటే వాళ్ళు అది అవి వచ్చేస్తున్నాయి. అది సరి. కాబట్టి ఈ పక్షుల్ని ఎగరవేసి ఆ పక్షులకి ఎరగా అనమాట వాటిని చంపడానికి వచ్చినప్పుడు వాటిని పంపేస్తాడు. అది నెక్స్ట్ ఒకవేళ డేగ వేటకు చని ఎగజోపి నానాండజముల ప్రాణములు ఎర్రపి. ఇంకోసారి ఏం చేశాడు, ఈ డేగని పట్టుకోవడానికి వీటిని పడతాడు. ఇంకోసారి డేగనే పట్టుకుంటాడు. డేగనే ఎర్రచూపి ఇంకా మిగతా పక్షులు ఏవైతే ఉన్నాయో అంటే గ్రద్దలు ఇంకా పెద్ద పక్షులని వాటిని చంపేస్తుంది. అంటే ఇప్పుడు ఈయన దగ్గర అడవి పందులు, పెద్ద పెద్ద మన క్రూర జంతువులు, అనేక రకాల పక్షులు, డేగలు ఇన్ని చంపిన ఉన్నాయి ఈయన దగ్గర ఉన్ని. ఇంకా ఇవన్నీ వేటాడటానికి ఏమేమి వేట అంటే అవి చెప్పాము. ముంగి వేట, ఇవి బహుశా ఏదు వేట, ఎద్దుల్ని పెట్టుకోవడం ఏదు వేట. ముంగి వేట అంటే నకులముతో, అంటే నకులం అంటే ముంగిస్తూ ఉంటారు. ఏదు వేట ముళ్ళ పందులు, ఏదులు. శివంగి వేట, శివంగులు అంటే ఆడ సింహాలు. ఎర్రి అంటే హరిణములు, లేడు. గంట వేట అంటే ఏం చేస్తానంటే ఈయన దగ్గర చేతిలో ఒక గంట ఉంటుంది. ఆ గంటని ఇట్లా కొడతాడు. ఆ శబ్దానికి భయపడి ఇక్కడ ఉన్న వాటి వెళ్ళిపోతుంటాయి, ఉన్న ప్రదేశం నుంచి చెదిరిపోతాడు, కొడతాడు. గంట సహాయంతో చేసేటువంటి వేట గంట వేట. ఎద్దు వేట, ఎద్దుల్ని ఎర్రగా పెట్టి. అది మొదలుగా గల వేటల ఎద నెరింగి బాగా నేర్చేసుకున్నాడు. నేర్చుకోవడం ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రాక్టీస్ కాదు, ఇప్పుడు ఈ బికేమ్ పర్ఫెక్ట్ హంటర్ అన్నమాట. చేసి తిన్నాడు ఒక్కొక్క తూపు అంటే ఒక్కొక్క విధంగా వర్తిస్తున్నాడు. ఒక రోజు కేవలం పెద్ద పెద్ద అంటే సింహము అటువంటి, ఇంకొక రోజు డేగ, ఇంకొక రోజు ఇవి మామూలు ముంగివేట, శివంగి వేట, ఏదు వేట, ఎద్దు వేట. ఇలా ఒక్కొక్క విధమైనటువంటి ఒక రోజు తెర వేట,
ఇలా అనేక రకాలైనటువంటి వర్తిస్తున్నాడు. చంపేశాడు జనాలను, ఆ పక్షులు చంపి. తర్వాత 48వ పద్యం అండి, చంపకమాల. పులులు కురంగములు, అది ఈయన చంపుతున్నాడు. పులులు చంపేశాడు. కురంగములు అంటే లేళ్లు. కురంగములు కరటి పోతులు, కర్రటి పోతులు, కరటి పోతలు అంటే ఏనుగు పిల్లలు, అంటే ఏనుగు గున్నలు, చిన్న పిల్లలు. ఏదులు, ఏదులు అంటే ముళ్ళపంది. మన్ను బిళ్ళ, మన్ను బిళ్ళు, మన్ను బిళ్ళు ఆడ ఋష్యమృగములు. అది ఈ బిళ్ళు అంటే ఇది ఒక విధమైనటువంటి మృగం, ఋష్య మృగము. ఏదు బిళ్ళు అంటే ఆడ ఋష్య మృగం, ఆడ ఋష్య మృగం. అది అంటే బహుశా ఋష్య దుప్పులు, ఇది కూడా లేడి జాతి. కణతులు అంటే గోకర్ణ మృగములు. చూసారా, కనతంట గోకర్ణ మృగములు. కిటులు అంటే అడవి పంది. కిటి అంటే అడవి పంది. చెవుల పోతులు అంటే కుందేళ్ళు. చెవుల పోతులు అంటే కుందేలు. కొర్ణగండ్లు, దుమ్మల గుండ్లు, ఇది దుమ్మల గుండు అని అంటారు. భల్లూకములు, ఎలుగుబంట్లు. చమరీ మృగములు, ఏ మృగము యొక్క తోకని మనము చామరంగా వేస్తున్నాం అవి చామరీ మృగములు. ఎనుబోతులు, మహిషములు. కస్తూరి పిల్లులు అంటే కస్తూరి మృగాలు, ఆడు కస్తూరి. ఆదిగా మొదలుగా కలిగినటువంటి మృగరాజి అంటే మృగముల యొక్క సమూహాన్ని. పెక్కు విహంగంబుల కానుకలంపే అనేక రకాలైన పక్షుల్ని ఈయన చంపిన ఉన్నాయి కదా. ఇవన్నీ ఆయన తండ్రి అయినటువంటి నాదనాథుడికి ఒక గిఫ్ట్ గా పంపించాడు. నాన్న చూసా, ఇక ఇన్ని చంపాను నాన్న. ఇప్పుడు మీకు మంచి మార్కులు వచ్చాడు, మేము మార్క్స్ మేము మీ నాన్నగారికి పంపిస్తారు. ఆయనకి తెలిసిన విద్యది కాబట్టి ఇవన్నీ చంపినవన్నీ వాళ్ళ నాన్నకి, ఇగో ఇంక ఇలా చంపాను. ఆ చంపిన వాటి కళేబరాలు వాళ్ళ నాన్నకి పంపించాడు. ఆట వెళ్ళదు. 49. అది ఈయన ఏం చేశాడంటే కొన్ని నాన్నకి పంపించేశాడు, ఇంకో కొన్ని ఇది బాగా వినండి. ఎందుకంటే మనకి సినిమాల్లోను నాటకాల్లోనూ ఈ కన్నప్పని నాస్తికుడిగా చూపించారు, కానీ ఇతను పరమ భక్తుడు. ఇది సహజంగానే ఏదో మధ్యలో వచ్చింది కాదు, ఇది చిన్నప్పటి నుంచి ఉంది. ఆయన కాట్రేట్ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా, వాటిని మునుపు పడిన మెకమును అంటే వేటలో చనిపోయినటువంటి మెకము అంటే మృగాన్ని, అది సింహం కావచ్చు, పులి కావచ్చు, ఏనుగు కావచ్చు, దుప్పి కావచ్చు, జింక కావచ్చు, ఎనుబోతు కావచ్చు, ఏదు కావచ్చు, ముళ్ళపంది కావచ్చు, కిట్టి అడవి పంది కావచ్చు, ఏదైనా సరే వాటన్నిటినీ కొని వచ్చి తీసుకొచ్చి మిడుగురుడ్లు పొడిచి అంటే వాటి కళ్ళని తీసేసి, అంటే మిడుగురుడ్లు అంటే చనిపోయినప్పుడు ఆ కళ్ళు బయటకు వస్తాయి కదా, ఆ కళ్ళని తీసేసి అది దాంట్లో ఏం చేశాడు, వాటి యొక్క తలని నీళ్లలో తడిపి తోక కోసి వాటి యొక్క తోక పుచ్చం దాన్ని కోసేసి ఇవన్నీ తోసి ఏం చేశాడు, ధూపాన్ని ఇచ్చి ఎవరికి, కాట్రాయుడు, ఎవరికి ఆ పిల్లులు చెంచులు కొలిచేటువంటి ఒక శివమూర్తి, ఒక శివశంకర స్వరూపం. ఆ
అది కాట్రేడ్. ఆయనకి ధూపం ఇచ్చి ఈ లోపల ఇటు పూజ ఇటు నైవేద్యం రెండు సిద్ధం చేస్తున్నాడు ఈయన. దీన్ని నీటిలో తడిపి మాసము పెకలించి మాసము అన్నారు కానీ అది మాసం కాదు, అది మీసం. బహుశా ఈ జంతువులకి పైన ఉన్నటువంటి ఆ మీసాన్ని తీసేసి కానుకిచ్చి కాటి రేణి కొలిచి వీటిని తీసేసి నీళ్లలో తడిపి ఆ కాట్రేడికి ధూపమిచ్చి అదిగో కాట్రేడికి కానుకలు ఇచ్చారు. ఆయన నివేదన సమర్పించాడు. ఇది చంపిన దాన్ని ఎలా ఇచ్చాడో చూసారా? దాన్ని తీసుకొచ్చి ముందర కళ్ళు తీసేవాడు, తర్వాత తోక కట్ చేసేవాడు, దాన్ని నీళ్ళల్లో తడిపేవాడు, తడిపి అప్పుడు ఇది పచ్చి ఆ నివేదన పెట్టగా ఇప్పుడు తీసుకుంటాడు కదా. ఇప్పుడు దాన్ని వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కాల్చుకుని వీళ్ళు తింటారు. మామూలుగా పచ్చిగా ఉండంగా శివుడికి నివేదన పెట్టారు. ఆ నివేదన పెట్టిన ప్రసాదం ఏదైతే ఉందో వీళ్ళు కాల్చుకుని అంటే పచనము చేసుకుని వీళ్ళు తినేవాడు. ఎవరు? ఆయన స్నేహితులు. ఎందుకంటే ఈయనతో పాటు కొద్దిగా నలుగురు మంచి ఎవరితో స్నేహించాలో వాళ్ళని ఇచ్చి పంపించాడు కదా, వాళ్ళని కాల్చుకుని వీళ్ళు తినేవాడు. అది ఏమిటంటే చెప్పండి, ఉత్పలమాల చెప్తున్నారు. ఇప్పుడు పరిస్థితి అది క్రొవ్విన ఏకలమ్ములను కొన్నిటి కూల్చి క్రొవ్విన ఏకలమ్ములను అది క్రొవ్విన ఏకలమ్ముల కొన్నిటి కూల్చి. క్రొవ్విన అంటే బాగా కువ్వి మదించి ఉన్నటువంటి ఏకలములు అంటే అడవి పంది. అందుకే ఏకలవ్యుడు అనే పేరు వచ్చింది. అడవి పందుల్ని బాగా వేటాడగలిగేవాడు కాబట్టి ఏకలవ్యుడు. ఆ ఏకలవ్యుడు అనేటువంటి పేరు ఏంటంటే వచ్చిందంటే ఏకలముల్ని వేటాడటంలో మంచి నిపుణత కలిగిన వాడు ఏకలవ్యుడు. అది ఏకలమ్ముల బాగా మదించి అంటే బాగా కొవ్వెక్కున్నటువంటి కొన్ని ఏకలమ్ముల కొన్నిటి కూల్చి అంటే చంపేసి కమర్చడం అంటే కాల్చడం. దాన్ని నిప్పుల్లో కాల్చేవాడు. ఇది ఈ అడవి పంది కాల్చి అది పెంచులను చిబ్బుచు. చూడండి దూర్జడి ఒక బ్రాహ్మడు మాంసం ఎలా ఉండాలో చెప్తున్నాడు. పెంచులన్ అది పెంచులన్ అంటే పెంకులతో దాన్ని చివ్వచ్చు. మీరు ఇప్పుడు మాంసం ఉండాలనుకోండి, ఇప్పుడు చేప ఉండాలి, ఏం చేస్తారు చేపని? మీకు తెలియదు, నేను చెప్తాను. దాన్ని ఏం చేయాలంటే దాన్ని ఇట్లా పట్టుకుని ఒక గరుకు అయినటువంటి పదార్థం తీసుకుని దాన్ని గీరుతారు. అప్పుడు ఏం జరుగుతుంది? దానికి ఉన్నటువంటి ఆ పొలుసులు పోతాయి. అలా పొలుసులు పోలేదు అనుకోండి, అవి నోట్లో కుట్టుకుని వస్తారు. అందుకని చెప్పేసి దాన్ని ఏం చేస్తారంటే అదే దాన్ని గరుగ్గా ఉండాలి, అది బాగా గరుగ్గా ఉండాలి. కాబట్టి ఈయనకి అక్కడ గరుకు ప్రదేశాలు ఎక్కడ దొరుకుతాయి? అందుకని పెంచులను అక్కడ పెంకులు పడి ఉంటాయిగా కొన్ని, ఆ పెంకులతో ఈ కాల్చి కొంచెం చల్లబడిన తర్వాత దాన్ని ఇట్లా గీరేవాడు. అంటే దానిలో తద్వారా దాని పైన ఉన్నటువంటి ఈ రోమములన్నీ పోయిన తర్వాత ఎర్రమన్న అలది. ఎందుకంటే ఎర్రటి మన్ను తీసుకొచ్చి దాన్ని బాగా అంటించేవాడు, అంటుకునేవాడు. అలా ఎందుకయ్యా అనడం బాగా ఇలా చెప్పడం అంటే దాన్ని అంటుకునేలాగా బాగా ఈ శరీరం అడవి పంది శరీరాన్ని బాగా ఎందుకయ్యా అంటే ఎర్రమన్న అలవి ఇగురంగం. ఎందుకంటే దాంట్లో కొంత నీరు ఉంటుంది, పై కాల్చాడు కదా, ఆ నీరు ఇది అయిపోవాలి, ఎవాపరేట్ అయిపోవాలి.
నీరు ఎవాపరేట్ అవ్వాలన్నమాట. అది ఈగురా. ఆ నీరు ఎవాపరేట్ అవ్వడం కోసం, నీరుతో ఉండగా చేస్తే అది పాడైపోతుంది. అందుకని ఆ నీరు ఎవాపరేట్ అయిపోవడం కోసం ఈ ఎర్రమన్ను అలేవాడు. అనేటప్పటికి కొంతసేపు అయినప్పటికీ ఏం జరిగేది, ఆ నీరు ఉంది కాబట్టి మన్ను పట్టుకుంటుంది. ఎప్పుడైతే ఆ నీరు ఈ మన్ను లాగుతుందో అది పెళ్ళలుగా ఊడి వచ్చేస్తుంది. అంటే నీరు పోతుంది, ఊడిపోతుంది. ఇప్పుడు కేవలం అడవి పందు శరీరం మాత్రమే ఉంది. ఆ దాన్ని ఏం చేసావంటే ఈయన ఏర్చి ఇప్పుడు దాన్ని అప్పుడు దాన్ని మళ్ళీ కాల్చేవాడు. మళ్ళీ కాల్చి నోరు ఉవ్విళ్ళూర చూసారా, ఇలా చేసేటప్పటికి ప్రతి వాడికి నోరు అదే ఇలా రాగి చేద్దాం. ఫోర్క్ అంటారు ఈ రోజుల్లో. మామూలు దానికంటే కూడా మీరు ఎప్పుడన్నా హోటల్కి వెళ్ళారనుకోండి, పంది మాంసం కంటే ఫోర్క్ మాంసం చాలా కాస్ట్. కాబట్టి నోరు ఊబిళ్ళూరంగా ఇలా చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళకి నోరు ఊరుతోంది అంటారు చూడండి. నీటిలో నోరు ఎప్పుడు తిందామా ముందర కాట్రేడికి నివేదన పెట్టేశాడు. పచ్చిది దాన్ని తీసుకొచ్చాడు, దాన్ని కొంత కాల్చాడు. కాల్చిన తర్వాత ఏం చేశాడు, దాన్ని ఆ రోమములు పోయే వరకు ఇలా గీరాడు. ఆ తర్వాత ఎర్రమన్ను నల్లాడు. కొంచెం సేపటికో, కొన్ని నిమిషాలకో, కొన్ని గంటలకో ఆ నీరు మొత్తం ఎవాపరేట్ అయిపోయింది, ఎగిరిపోయింది. అప్పుడు దాన్ని ఈ రోమములు లేని శరీరాన్ని మళ్ళీ కాల్చాడు. కాల్చి ప్రేల్చి అంటే దాన్ని ఏం చేశాడు, ఇప్పుడు ఇంత అడవి పంది శరీరాన్ని వాడు పెట్టుకోలేడుగా, ముక్కలు చేశాడు. అంటే లెగ్ పీసు, హ్యాండ్ పీసు, లివరు, మనం అంటుంటాడు నాకు లెగ్ పీస్ ఇవ్వండి అదనమాట. అలా తీసి కట్ చేసి చమురుట్టిపడ, దాంట్లో చమురు ఉంటుంది, కొవ్వులో నూనె ఉంటుంది కదండి, ఆ నూనెని తీసేయాలి. ఇప్పుడు చమురుట్టిపడ కర్రకుట్లు కాల్చి ఇప్పుడు దాన్ని ఏం చేశారు, కర్రకుట్లు. దీన్ని ముక్కలు చేశాడుగా. ఈ ముక్కలు చేసిన దానికి మీకు బాగా తెలియాలండి అండి. ఇప్పుడు మనకి మీరు హోటల్కి వెళ్ళాలనుకోండి, మీకు స్టార్టప్ అని ఇస్తాడు. స్టార్టర్స్ ఏం చేస్తాడు, ఆ పన్నీర్ ముక్కలో ఏంటో దాన్ని ఒక పుల్లకి గుచ్చి మీకు ఇస్తాడు. మీకు ఇస్తే ఆ పుల్లని తినేసి పుల్ల పారేయటం, అంతే కదా. అది కరకుట్టండి. దాన్ని ఏం చేశాడు, ఇప్పుడు ఈ కాల్చిన దాన్ని ఒక ఇనుప దానికో బాగా గట్టి దానికో గుచ్చేవాడు, దాన్ని కాల్చేవాడు మళ్ళీ చక్కగా. ఇలా కాల్చడం వల్ల ఏం జరుగుతుంది, అందులో ఉన్నటువంటి చమురు పోతుంది. అంటే ఆ శరీరములో ఆయిల్ కంటెంట్ పోతుంది. కంటెంట్ పోయి కల్జువ్వల నీడ కొండ. ఇప్పుడు ఈయన చేసేది ఈ కొండ జువ్వి అంటే ఇది సెమీ వృక్షం. కొండ సెమీ వృక్షముల నీడకెళ్ళి ఒక్క పరిశుద్ధ శిలాతల భూమి నందు ముందర చెట్టు ఉండాలి, ఆ చెట్టు కింద ఒక రాయి ఉండాలి. ఇలాంటి ప్రదేశం చూసుకునేవాడు. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, మంచి ప్రదేశం చూసుకుని తినాం, అదే అన్నమాట. ఒక పరిశుద్ధమైనటువంటి శిలాతల భూమి నందు అందరూ కూర్చున్నారు. ఏదంటారన్నమాట. ఈయన ఫ్రెండ్స్ దాన్ని ఇలా కరకుట్లు చేసుకుని ఆ దాంతో కాల్చుకుని ఒక మాట చెప్పాలి, పుల్ల ఐస్ క్రీమ్ తిన్నట్టు. పుల్ల ఐస్ క్రీమ్ ఇట్లా పట్టుకుని తిన్నట్టు అన్నమాట. అది అలా పట్టుకుని ఆ మాంసాన్ని పట్టుకుని తింటాం. చదవండి, కంద పద్యం ఎన్నోది, 51వ పద్యం కందం. చెప్పు. అట్టు
అట్టు కరకుట్లు కాల్చిన అట్లు కరకుట్లు కాల్చిన అట్లా ఆ విధంగా కరకుట్లు కాల్చిన అప్పిట్టల అప్పిట్టల. పిట్టలు అంటే ఇక్కడ కేవలం పక్షులనే కాదు, అమాంసాలు. ఆ మాంసాలని నింజెట్లన్ నింజెట్లు నింజెట్ల మరియు నింజెట్ల మరియు నింజెట్లన్ మరియు నింజెట్లను మరియు అంటే ఒక జాతి ఒక జాతి ఒక జాతి ఒక నింజెట్లు ఒక కందలు, ఒక మాటలే చిలకడ దుంపలు లాంటివండి. చిలకడ దుంపలు. చిలకడ దుంపలు కూడా మీరు ఏం చేస్తారంటే ఇలాగే కాల్చి ఆ కాల్చిన దాన్ని తింటూ ఉంటారు. ఆ నింజట్లను ఈ మాంసము, ఈ దుంపలు, కందమూలాలు అవి మరియు పెరతేనియలం పెట్టుక అది పెరతేనియల్. దీన్ని ఏం చేసేవాడంటే ఇప్పుడు మీకు సాస్ ఉంటుంది కదండి, సమోసా కానీ ఇది కానీ వస్తే ఏం చేస్తాం, అక్కడ సాస్ ఉంటుంది. ఇది తీసుకొని ఇది ఇందులో ముంచి తింటూ ఉంటాం. అదేగా మనం తీసేది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఆ పుట్ట తేనె పట్టుకుని లాగేవారు అప్పటికప్పుడు. ఆ పుట్ట తేనెని ఏదన్నా ఒక దొన్నెలో పెట్టుకునేవాడు. ఈ ఈ చిలకడ దుంప కానీ దీనిలో ముంచేవాడు. అంటే చిలకడ దుంప నేను అంటున్నాను, దాన్ని అసలు పేరు నింజట్లా. అది నేను చూడలేదు, మీరు చూసారో నాకు తెలియదు. అది కూడా ఒక దుంప లాంటి ప్రదేశం. దాన్ని కూడా కాల్చేవాడు. దీన్ని ముంచుకుని దానికి ఒక గుచ్చి ఏదో ఒక వినపదో తినేసి ఎక్కడ కొండ దువ్వి నీళ్ళలో ఒక రాయి మీద కూర్చొని. అలాగే మాంసం కూడా అంతే. ఆ మాంసాన్ని కూడా ఇట్లా పట్టుకుని దీంట్లో వద్దడం తిని మెసగుచు అంటే తింటూ, మెసగడం అంటే తినడం. మెసగుచు నెమ్మదిగా తింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ తినేవాడు. తింటూ నాథుని పట్టికి ఇంపెసగా ఇట్లు ప్రతి దివసం నాథుని పట్టి, నాథనాథుని యొక్క కొడుకు అయినటువంటి ఆ వానికి ఆనందం కలిగేటట్టు అందరూ తింటూ ఉండేవారు. ఇలా ప్రతిదినం కొన్నేమో తండ్రికి పంపించాడు, కొన్ని ఇటు దేవుడికి నివేదన పెట్టాడు. ఆ నివేదన పెట్టిన వీళ్ళు పచనం చేసుకున్నారు. పచనం చేసుకుని ఆస్వాదిస్తూ తింటూ ఉండేవాడు. అది సంగతి. ఇలా తింటూ ఉండగా ఇంకా జరుగుతుందండి కదా. అయితే ఇవాళ కొంచెం పని ఉంది నాకు, అందుకని కొంచెం తొందరగా ఆపేస్తున్నాను. రేపు ఒక చిన్న అసౌకర్యం. రేపు ఎప్పుడు చెప్తానంటే 6:03 ప్రారంభం. 6:03 ప్రారంభం అయిపోయి ఇంచుమించుగా 6:39 వరకు చెప్తాను. 6:03 నుంచి 6:39 వరకు చెప్తాను. అంటే రేపు కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది, అందుకని ఎల్లుండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మన కల్లూరి రాంప్రసాద్ గారి ఇంట్లో శతచండి. ఇది శని ఆదివారాలు అయినా కూడా మన ప్రవచనం ఉంటుంది, అక్కడి నుంచి చెప్పేస్తాం. అది సరే. మహాదేవ్ మహాదేవ్ అమ్మ హారు.
ధూపమాగరాపయామి. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువః స్వః సర్వచైతన్యరూపాం తాం విద్యాం చ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్. సత్యందర్దేన వర్షంజామృతవస్సమృతోపస్సరణమసి. ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఓం దానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణాయ స్వాహ. దేవ దేవ sto ప్రక్షాళయాదో ప్రక్షాళయాం సమర్పయామి. తాంబూలం జనర్పయాం సమర్పయామి. మంగళమహానీరాజన దీపం దర్శయామి. నీరాజనానంతరం దాజమన్యం సమర్పయామి. సమర్పయామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ మృత్యుంజయాయ రుద్రాయ అమృతేశాయ ఆనందమంగళకర్పూర నీరాజన దీపం నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. హర నమో పార్వతీ. హర హర మహాదేవ హర. ఆది గృహస్థశేఖరుడవైన నిను భవదాపనక్షుభావేదన నిజ తపక్కుతుపవేళ కనుగొనగల్గే. బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం బనడి పాత్రమునందు పెట్టనే. ఆదరమొప్పగ పునరయాచిత వృత్తి సుఖింతు ఈశ్వర. చామరం నిజామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహించాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ తేజోऽయं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ ధనా సుఖవంతు. జీవేమజరదాం దదం స్వకుటుంబం పరివారం రక్షంతు సర్వశివ పరివారస్య మనోరథ ఫలసిద్ధిరస్తు. కరోనా నివారణోస్తు. అధర్మస్య నాశోస్తు. ధర్మస్య విజయోస్తు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. గురవే మహాదేవ 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 మాస్టరు. మహాదేవ 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 శాస్త్రి గారు. మహాదేవ 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 గురువు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురువు. మహాదేవ గురుగారు, మీ పాదాలకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు.
అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ కళ్ళపయ్యా నా పాదాలకు పద్మాలు పోయినాయి. చెప్పలేదా గురుగారు? నా పాదాలకు పద్మాలు పోయినాయి కుంభమేళ వెళ్ళేటప్పటికి. అది కాదు గురుగారు, మాకు ల్యాప్టాప్ కి మా వాడు పగల కొడతాడు. సరే కానీ పర్వాలేదు. మహాదేవ శివకుమారి హిమక్ ఉందా? హిమక్కుంటే ఏం చేస్తావు? ఏం కావాలి చెప్పు. ఉంది. అదే డబ్బులు వేస్తావా ఆమెకని ఇట్లా. డబ్బులు ఇస్తావా హిమక్కి? ఎందుకు?